బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఉండి తెలుగుదేశం పార్టీలో అసమ్మతి చెలరేగింది. ముఖ్యంగా రఘురామకృష్ణంరాజుకు టికెట్ ఇస్తారన్న ప్రచారంతో కార్యకర్తలతో ఎమ్మెల్యే రామరాజు సమావేశమయ్యారు. సమావేశంలో ఆయన భావోద్వేగానికి గురయ్యారు, కంటతడి పెట్టుకున్నారు. రామరాజు ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. టికెట్ వేరే వారికి ఇవ్వబోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులు కార్యకర్తల సూచన మేరకు నడుచుకుంటా అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. రాజకీయాలు విరమించుకోవడం పైన కూడా ఆలోచిస్తా అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందుగా తెలుగుదేశం పార్టీ లిస్ట్ను ప్రకటించినప్పుడు మంత్రి రామరాజుని ఉండి నుంచి బరిలోకి దించింది. దీంతో ఆయన ప్రచారం నిర్వహించుకున్న పరిస్థితి. కానీ రఘురామకృష్ణంరాజుకి టికెట్ ఉండి నుంచి ఇస్తారంటూ కూడా ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆయన తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఆ సందర్భంలోని కార్యకర్తలతో మాట్లాడుతూ అదిగో విజువల్ మీరు చూస్తున్నారు. మాట్లాడుతూ మైక్ ఒక్కసారిగా కిందకి దించేశారు. ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. భావోద్వేగంతో మాట్లాడుతున్నప్పుడు ఆయనకు మాటలు కూడా రాలేదు. వెంటనే పక్కనున్న వాళ్ళు ఆయన కాస్త వాటర్నిచ్చి ఆయనకి సాంత్వన చేకూరేలా, అంటే ఆయన కాస్త కుదురపడేలా అక్కడ వాటర్ బాటిల్ ఇచ్చిన విజువల్ మీరు చూస్తున్నారు. ఇదిగో ఈ విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఆయన మాట్లాడుతున్న సందర్భంలో ఒక్కసారిగా ఇదిగో ఇక్కడే ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఆయన మాటలు తడబడ్డాయి, గదగ్ధ స్వరమైంది అక్కడ. దీంతో ఏం చేయాలో కూడా అక్కడ వాళ్ళకి అర్థం కాలేదు. దీంతో ఒక్కసారిగా ఆయనకు మద్దతుగా నినాదాలు చేసిన పరిస్థితి. ఇంతకీ అక్కడ ఏం జరిగింది, ఆయన ఏం మాట్లాడారు, ఏ సందర్భాన్ని భావోద్వేగానికి లోనయ్యారో ఒకసారి చూద్దాం. తీసుకోలేదని నాకు ఇంకా అర్థం కాదు. అప్పటి వరకు కూడా ఒక పార్టీ నుంచి ఒక ఆదేశం, ఆ పార్టీలో ఉన్నటువంటి ఆఫీసులో ఒక ఎంప్లాయీ చెప్తే నేను పనిచేశాను. ఏ ఆదేశాలైనా పార్టీలో చెప్తే, పార్టీలో ఉన్నటువంటి ఎవరు చెప్పినా, పార్టీలో ఉన్నటువంటి నర్సాపురం పార్లమెంట్కి సంబంధించి కానీ, ఉండి నియోజకవర్గానికి సంబంధించి కానీ, వారు ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎంప్లాయీని పెట్టి చెప్పినా నేను అన్ని కార్యక్రమాలు పూర్తి చేయలేదు. ఎప్పుడు కూడా మీరు అన్ని చూశారు. భవిష్యత్తు గ్యారెంటీ కానీ, బాబు సూర్తి కానీ ఆన్లైన్ చేయాలంటే ఎంతో కష్టమైనటువంటి పనులు ఉన్నాయి. అవన్నీ కూడా కార్యకర్తల సహాయ సహకారాలతో చేయడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి నేను 3 విషయాలు చెప్పాను. ఒకటి, మా యొక్క కార్యకర్తల యొక్క మనోభావాన్ని నేను కనుక్కుంటా, రాబోయే రోజుల్లో వారి యొక్క ఆలోచన మేరకే పనిచేస్తా, వారి శాసనసభ్యులుగా పోటీ చేయమంటే చేస్తా, వారు చేయొద్దంటే విరమించుకోవడానికి కూడా చెప్పాను. మీ అందరి మీద నాకు ఏదైతే నా మీద పెట్టినటువంటి ప్రకార విశ్వాసాన్ని నేను వాళ్ళకి తెలియజేయడం జరిగాను. అంతేకాదు, దాంతోపాటు నా కుటుంబ సభ్యులు కూడా నేను అడుగుతా, రాజకీయాల్లో కొనసాగాల, ఇలాంటి పరిస్థితుల్లో విరమించుకోవాలని అడిగాను. అటువంటి సందర్భాల్లో ఈరోజు పార్టీ ఎలా నిర్ణయం తీసుకుంటారంటే నాకు చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి మీ యొక్క అందరి యొక్క ఆశయాలు మేరకు ముఖ్యంగా ఈ రోజు కానీ, మన తలుపు వెళ్ళినప్పుడు కానీ, కాలు ర్యాలీ కానీ, వాటర్ ర్యాలీ కానీ, అన్ని కార్యక్రమాల్లో కూడా స్వచ్ఛందంగా ఒక్క ఫోన్, ఇంతమందిలో నేను 10 మందికి కూడా ఫోన్ కాల్ చేయాలి. ఆ మీటింగ్ అబ్జర్వర్ని పంపించండి, మీరు ఒకరిని కాదు 3-4 పంపించమని చెప్పారు. కానీ ఎప్పుడు వచ్చేటంటే అబ్జర్వర్ ఒక్కరే వచ్చారు ఈరోజు. కానీ పంపమని చెప్పా. మరి వారి మన యొక్క పరిగణలో తీసుకున్నారా, తీసుకోలేదని నాకు ఇంకా అర్థం కావాలి. ఇప్పటి వరకు కూడా ఒక పార్టీ నుంచి ఒక ఆదేశం, ఆ పార్టీలో ఉన్నటువంటి ఆఫీసులో ఒక ఎంప్లాయీ చెప్తే నేను పనిచేశాను. ఏ ఆదేశాలైనా పార్టీలా చెప్తే, పార్టీలో ఉన్నటువంటి ఎవరు చెప్పినా, పార్టీలో ఉన్నటువంటి నర్సాపురం పార్లమెంట్కి సంబంధించి కానీ, ఉండి నియోజకవర్గానికి సంబంధించి కానీ, వారు ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎంప్లాయీని పెట్టి చెప్పినా నేను అన్ని కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగింది. ఎప్పుడు కూడా మీరు అన్ని చూశారు. భవిష్యత్తు గ్యారెంటీ కానీ, బాబు సూర్తి కానీ ఆన్లైన్ చేయాలంటే ఎంతో కష్టమైనటువంటి పనులు ఉన్నాయి. అవన్నీ కూడా కార్యకర్తల సహాయ సహకారాలతో చేయడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి నేను 3 విషయాలు చెప్పాను. ఒకటి, మా యొక్క కార్యకర్తల యొక్క మనోభావాన్ని నేను కనుక్కుంటా, రాబోయే రోజుల్లో వారి యొక్క ఆలోచన మేరకే పనిచేస్తా, వారి శాసనసభ్యుడిగా పోటీ చేయమంటే చేస్తా, వారు చేయొద్దంటే విరమించుకోవడానికి కూడా చెప్పాను. మీ అందరి మీద
ఏదైతే నా మీద పెట్టినటువంటి ప్రగాఢ విశ్వాసాన్ని నేను వాళ్ళకి తెలియజేయడం జరిగా. అంతేకాదు దాంతోపాటు నా కుటుంబ సభ్యులు కూడా నేను అడుగుతా, రాజకీయాల్లో కొనసాగాల, ఇలాంటి పరిస్థితుల్లో విరమించుకోవాలని అడిగా. అటువంటి సందర్భాల్లో ఈరోజు పార్టీ ఎలా నిర్ణయం తీసుకుంటానంటే నాకు చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి ఈ యొక్క అందరి యొక్క ఆశయాల మేరకు ముఖ్యంగా ఈ రోజు కానీ మన తలుపు వెళ్ళినప్పుడు కానీ కాలు ర్యాలీ కానీ మోటార్ సైకిల్ ర్యాలీ కానీ అన్ని కార్యక్రమాల్లో కూడా స్వచ్ఛందంగా ఒక్క ఫోన్, ఇంతమందిలో నేను 10 మందికి కూడా ఫోన్ కాల్ చేయాలి. రైట్, అది ప్రస్తుతం టీడీపీ అభ్యర్థిగా ఉన్న ఉండి నుంచి టీడీపీ అభ్యర్థిగా ఉన్న రామరాజు తన గదగ్ధ స్వరంతో అక్కడ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ముఖ్యంగా పార్టీలో ఉండాలా లేకపోతే విరమించుకోవాలా, అంటే రాజకీయాల నుంచి విరమించుకోవాలా అంటూ ఒక ప్రశ్నను సంధిస్తూ వాళ్ళతో మాట్లాడుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఆయన కంఠం, ఆయన స్వరం తడబడింది. ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఏం చేయబోతున్నారు రామరాజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మనోజ్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మనోజ్, అక్కడ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఇప్పటికే రెబల్గా బరిలోకి దిగే అవకాశం ఉంది, లేకపోతే ఇండిపెండెంట్గా బరిలోకి దిగుతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యం కనిపిస్తోంది. ఇప్పుడు రామరాజుకు సంబంధించి కూడా ఆయన ఒకవేళ రఘురామకృష్ణరాజుకు టికెట్ ఇస్తే కనుక పూర్తిగా బయటకు వచ్చేస్తాను, విరమించుకుంటాను, రాజకీయాల నుంచి విరమించుకుంటాను కూడా చెప్తున్న నేపథ్యం. అక్కడ తెలుగుదేశం పార్టీ ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్తోంది? రామరాజు విషయంలో బుజ్జగించే ప్రయత్నాలు ఏమైనా చేస్తోందా? రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఎంత వేడెక్కుతున్నాయో ఉండి రాజకీయం కూడా అంత వేడెక్కుతుందని చెప్పాలి సచిన్. ఎందుకంటే మొదటి ఫేజ్ లోనే ఎన్డీఏ, టీడీపీ, జనసేన 2 జాబితాలు ప్రకటించినప్పుడు ఉండి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే టికెట్ రామరాజు ఎవరైతే 2019లో పోటీ చేసి గెలుపొందారో అదే మరొకసారి రెండవసారి కూడా రామరాజు పేరు మొదటి దశలోనే వచ్చింది. అనంతరం ఆయన కూడా చాలా సంతోషించారు. అప్పటి నుంచి కూడా గ్రామాల్లోకి వెళ్తున్నారు, ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఇంకొక ట్విస్ట్, శివరామరాజు 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 2019లో అనూహ్యంగా నర్సాపురం ఎంపీ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. అయితే ఈ దశలో ఆయనకి సీట్ వస్తుంది అనుకున్నారు శివరామరాజు, కానీ ఆయనకి సీటు దక్కకపోవడంతో ఉండి ప్రజలకు సేవ చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆయన ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతున్నారు. అంతేకాకుండా గ్రామాల్లో కూడా శివరామరాజు వెళ్తున్నారు. ఇటు ఇండిపెండెంట్ గా ఉండి నియోజకవర్గంలో శివరామరాజు తిరుగుతున్నారు, ఇటు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రామరాజు కూడా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది ఒక 4 రోజుల వరకు కూడా. ఒక 4 రోజుల క్రితమే ఏదేమైనప్పటికీ ఇదైతే రఘురామకృష్ణరాజు, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఉన్నారు, ఆయన పాలకొల్లో చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. అప్పుడు టీడీపీలో చేరిన కాడి నుంచి మొదలైంది ఉండి రాజకీయంలో రచ్చ. పూర్తిగా కూడా ఉండి టికెట్ అనేది రఘురామకృష్ణరాజుకు కేటాయిస్తారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారాలు జరుగుతున్నాయి. దీంతో అప్పటి నుంచి కూడా